ఈల వేస్తే గోల కొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుండే అదిరి పడతది. నా పాటంటే ఏటి మజాక, అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. దిమికి దిమికి దిమాడి గుబగు గుబగు గుమాడి, దిమికి దిమికి దిమాడి గుబగు గుబగు గుమాడి. తిరుపురపు తిన్నారి పట్టు కెళ్తుంటే, సిరిపొడుపు చిన్నది పట్టు కెళ్తుంటే, సిరిపొడుపు. అవి మాటలా మంత్రాలా తెలిసేలా చెప్ప. నీకు ఇంగ్లీష్ రాదు కదూ, అచ్చేవిడు. మా వాళ్ళందరూ నన్ను ఇక్కడ వదిలేసి అవతలటికి వెళ్ళిపోయారు, నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? చంపినలేదు, ఇది గేలమా. అక్కడ చేప ఉంటారు, ఇలా లాగితే బయటకు వస్తా చూడు నాగుతారు. భాష మారిపోయింది. అసలు బాస్ అదే బాబోయ్, చీపురి పల్ల చీపురకి అట్లా అమ్ముకునేదాన్ని. గూడ్స్ పంటే వరకు గుంటూరు లేపు కలిపిన ఒక అమ్మ ఉంచేసినాడు. అప్పుడు కానీ నీ కాలేజీలో చీపురగా చేరిపోనాను. చేతికంటే పడి దూరంలో ఉందా? రూములు ఖాళీ లేవయ్యా, బంగ్లా అంతా అవకాశంలో ఉన్నది. ఏంట్రా బాగుతున్నావు? మేము ఫోన్ చేసి చెప్పాం కదా, ఈ వారం దాటితే చిత్రాంగి దొరకదు. వచ్చే వారం మేము దుబాయ్కి వెళ్తున్నాం. ఈ వారం మీరు దుబాయ్ వెళ్ళిపోండి, వచ్చే వారం చిత్రాంగి నేను మీకు ఏర్పాటు చేస్తాను. రాయ్ తలుపు తీయరా. చెప్తే వినిపించుకోరేటయ్యా, రోజులు మనకి కావు, మనం పెట్టిన రూల్స్ మనమే మింగే రోజులు వచ్చాయి. నన్ను ఇబ్బంది ఎట్టకండి, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. అమ్మ నా కొడక, పెద్ద లార్జ్ స్కేల్ కంపెనీ పెట్టావే, ఫిగర్స్ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి. మా దగ్గర దాస్తావేంట్రా? నీకు ఫ్రీగా అడుగుతావు అనుకుంటున్నావా? నీకు రేట్ ఎంత కావాలంటే అంత ఇస్తాం. అయ్యి బాబోయ్, వాళ్ళు స్టూడెంట్ పిల్లలు బాబు. ఆడపిల్లలైతే చాలు, అదంతా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మీరేంటి బాబు, మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. మీ బాబులు కట్ల సంపాదించడతా ఉంటే మీరు అడ్జస్ట్ చేసేసుకుంటారు. మీ కాళ్ళు పోయినా చేతులు పోయినా కర్ర కాళ్ళతో కర్ర చేతులతో అడ్జస్ట్ చేసేసుకుంటారు. మరి నన్నేటి అడ్జస్ట్మెంట్ చేసుకోమంటారు బాబు? ఆ పిల్లల మీద కానీ ఏ రోలిందా ఆ గోపన కొడత తేడా వచ్చేస్తుంది. మీకెందుకు, మీరు వచ్చేవారు రండి. ఈ బంగ్లా ఏం కర్మ, ఆ గోదావరి అంతా ఇచ్చేస్తాను. అంతవరకు నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. లోపల ఎవరో రౌడీలు అల్లరి చేస్తున్నారు. షేవ్ గోపి, షేవ్ కాదు, షేవ్ గోపి, షేవ్. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా బయటకు నడవండి. మేమెందుకు బయటికి రావటం? వాళ్ళనే లోపలికి రమ్మను. మేమేం వద్దన్నావా?
అత్త మన పులుసు అంటే ఊరూరంతా గుమ్మెత్తిపోతోంది. పడి చెప్తున్నారు అనుకో, మొంత ఈదులో వెళ్తుంటే ఇంట్లో జనం అంతా ఈదులోగా చెప్తున్నారు. నువ్వు ఊరుకో. ఈ ఉత్తి పులుసు తీసుకెళ్ళి గెట్ హౌస్ లోకి స్టూడెంట్ కుర్రాడు వచ్చారు, వాడికి ఇవ్వు. ఇదేంటత్త 5 గంటలాగా వెళ్తుంటే టింగు టింగు అంటోంది. ఇదెందుకు కట్టావు? ఇది నా సిగ్గుకు రూపం, అందుకే దీన్ని సింపుల్ గా కట్టాను. అత్త నేను ఇస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు, ఎందుకు? జిమ్మడా ఎలా? రామ 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 సీత రామ 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 సీత రామ. అయ్య బాబోయ్ బాబోయ్, ఎన్నాళ్ళకి ఆ చిత్రాంగికి నా మీద దయగలిగింది, నాకు పులి చంపింది. ఈ రాత్రికి మళ్ళీ పూలు దొరుకుతాయో దొరకవా? నీకు కాదు, పట్టణం నుంచి స్టూడెంట్ కుర్రోళ్ళు వచ్చారు. 3 రోజుల క్రితం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అలా కంపింది అప్ప. ఓహో వాళ్ళంటే ఎక్కడ ఉన్నారా? పిచ్చాదవా, వాళ్ళు ఏనాడో పులుసులోకి దుమ్ములు లేకుండా పులుసు అయిపోనారు. నాకు ఇచ్చేయి. అయితే లేరా? లేరు, నాకు ఇచ్చేయి. కూకో రే, ఓసారి ఆ చిత్రాంగి పులుసు పెట్టరారా, నీ రుణం ఉంచుకోను. రే, నీకు 10 రూపాయలు ఇస్తాను రా. దెబ్బ మీద దెబ్బేసి దెబ్బ మీద. చాలే, అబ్బాయి గారికి సిగ్గు లేదు కానీ సోకు ఎక్కువే. ఏంటి మళ్ళీ నేనే ఆడపిల్లంటే సిగ్గుపట్టానికే? అవును, నీకేంటి సిగ్గు? నీలాంటి అన్నయ్య ఉన్నందుకు నేనే సిగ్గుపడాలి. అబ్బా, తల కొట్టేసినట్టయిపోయింది బాబు. ఏటైంది? నీ యాసానికి బుల్లమ్మ గారు ఏమన్నారో తెలుసా? ఆ. ఎందుకు మీ అన్నయ్య పంచలే కట్టుకు తిరుగుతాడు, ప్యాంట్ వేసి కూడా అన్నారు. బుల్లమ్మ గారు అన్నారా? నిజంగానా? అవును ప్యాంటీస్ కూడా అన్నారా? అవును. చెప్పు. చెప్పు. ఏట్రా బాపనా, వెంటనే నాకు ప్యాంటు చొక్కా కోటు ఇవ్వరా. ఏంటి పాంటు సొక్క కోటునా? అవి మనోళ్ళు ఆడతాడు రా. అవన్నీ కుదరవు. వెంటనే నాకు ఇవ్వకపోయావో నీ బల్లా ఉండదు, నీ బట్టలు ఉండవు, అంతే. ఆగరా. 6 ఏళ్ల క్రితం మలేరియా ఇన్స్పెక్టర్ టీకాలెట్టిన మనూరు వచ్చి మలేరియాతో చచ్చిపోన్నాడు. ఆడ జతోటి అటికి మీద ఉండాలా, దులిపేసి ఇస్తాను, వేసేసుకో, ఓవర్ రైట్ ఉంటది. అవును, మళ్ళీ మనం ఊసు బిల్లగోసి తీసేసి పాంటు సొక్క వేసేస్తున్నావు. స్టూడెంట్ పిల్లలు ఎవరన్నా సరి చేస్తాం ఏంట్రా? ఉన్నాడు కదా? కాదే, చాపల్లా ఉన్నాడు. చేపలు కప్పలు ఎలకలు ఏమన్నా ఆసామాసి బట్టలు అనుకున్నారా? మళ్ళీ ఆఫీసర్
ఈ బట్టలు ఏమిటి వేషం ఏమిటి వాళ్ళందరూ నిన్ను వేళాకోళం చేస్తున్నారు తెలుసా? అయ్యి బాబోయ్, ఇదేంటండి? మీరే మా చెల్లెలతో చెప్పారట్టుగా నన్ను ప్యాంట్ వేసుకోమని. ఓ అదా, ఏదో ఊరికే చెప్పాను. ఈ బట్టలు నీకేం బాగోలేదు. మరి నువ్వుగా నీ బట్టల్లోనే చాలా బాగుంటావు. అయ్యి బాబోయ్, నిజమా? నిజంగా చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. చాలా బాగుంటావు. అత్త, చిన్నత్త, నువ్వు వెనకే. అత్త, ఆ పోలి పిల్లి కూడా చచ్చిపోతున్నాడు. కొంచెం కాలిపు చంపకూడదు. మధ్య నీ వత్తాసేటి పెద్ద ఒళ్ళు లేడుగా. లేకపోతే సిరగారపల్లి మున్సిపికి పులిసిచ్చొచ్చావుగా, ఇంకెక్కడ ఖాళీ? ఇదిగో ఈ మొక్కేసిన పులుసు ఆ పోలి పిల్లిగాడికి ఇచ్చిరా, లేకపోతే ఆడు చెడిపోగలడు. అలాగే. మొక్కేసిన పులుసు తీసుకెళ్తే ఆ డబ్బులు ఇవ్వడు, అత్త కాలిపులుసు ఇవ్వదు. ఆ ముక్క నేను తినేసి కాలిపులుసు అడిగిస్తా. చిత్రాంగి, చిత్రాంగి. పవరు. అయ్యో బాబోయ్, పోలిపిల్లి నువ్వా? ఏంటి దెబ్బలు? ఎక్కడ పడ్డావు? దెబ్బలు కావు, పూల్, మళ్ళీ పూల్. కొట్టోడిని కొత్త రకంగా కట్టమంటే ఇలా కట్టి పారేశాడు. సరే ఇప్పుడు ఎందుకొచ్చా? ఏంటి, నువ్వు అందరి ఖాళీ పులుసు తాగి మరీ వచ్చా. అయ్యో బాబోయ్, నేనెక్కడ కాలిపులు చంపాను? నా అరసయంత ముక్కే చంపుతాను. అవును పుల్లు. అవును. ఇదిగో పద్ధతి మార్చేకు. ఖాళీ పులుసు చంపి కాదంటావా? నేను తావకరాకు చాలా చాలా ఆలోచించుకొచ్చాను. నన్ను ఇంకిబ్బంది ఎట్టకో, నన్ను ఇంకిబ్బంది ఎట్టకో. ఇదేం సంత? నేను మొక్కే చంపితే కాలిపులు చంపానంటాడేంటి? ఏం జరిగింది చెప్పమా? అత్త, రేపు మున్సబ్ గారికి జవాబు ఉందట. నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు. యారా పొలిపిల్లి. రే, నువ్వు రా అన్నందుకు నా బాధ లేదు కానీ నువ్వు ఖాళీ పులుసు ఇచ్చినావా లేదా? ఇచ్చాను. మరి అదేట్రా లేదంటది? లేదు. అదేట్రా? అది అత్త బుక్ ఇచ్చింది, కాలిపులుసు నీకు ఇచ్చాను, మధ్యలో మొక్క నేను తీసాను. అమ్మ నా కొడుకు, నన్ను ఇబ్బంది పెట్టేసినావురా. వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళిపో. నేను వెళ్ళను. నాకు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అంతే. వెళ్ళమంటుడే. నేను వెళ్ళను. హలో అప్పారావు గారు, సుబ్బారావు గారు, వెంకటరావు గారు, గోవింద్ గారు, గోవింద్ గారు రండి. ఇక్కడ పోలిపిల్లి గారు మా అత్త ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు. రండి, అందరూ రండి. ఈ గోదావరి పుట్టిందో మీకు తెలుసా అండి? బలరాముడు లేడండి, అదే కృష్ణుడు అన్నండి. నాగలట్టు తిరుగుతుంటాడే ఆయనండి. ఒక రోజేమో వాళ్ళ అమ్మని జీలు కొనుక్కోవడానికి డబ్బులు అడిగాడండి. నిజమండి, చిల్లర లేదు పోరా మీ నాన్న అడుగు కూడా చెప్పిందండి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జీలు కోసం డబ్బులు అడిగాడండి. చిల్లర లేదు పోరా మీ అమ్మని అడుగు కూడా చెప్పాడండి. చిరాకెత్తిపోయిందండి. కోపం వచ్చి నాగలట్టుకుని బీడిపొలం అంతా దున్నుకుంటూ పోయాడండి. వాళ్ళ తమ్ముడు కృష్ణుడు చూస్తా ఊరుకుంటాడండి, నీళ్ళు వచ్చుకుంటూ పోయాడండి. అలా పుట్టిందండి గోదావరి. నువ్వు భలే కథలు చెప్తావే. కథలు కాదండి, నిజమే. కాదండి, అన్ని కోతలు. తేడా వస్తాయి. సరే, ఆ రోజు వాళ్ళని కొట్టావే, నీకు కరెక్టే వచ్చా? కరాటీ లేదు, సొంటి లేదండి. ఎడ్డేసిన చెయ్యండి, కొట్టే నా కొడుకులు పచ్చడి అంతే. గోపన్న, ఇంతమంది రేవు దాటి జంటలుగా వస్తున్నారు. అక్కడ ఏమైనా తీర్థం జరుగుతుందా? లేదండి, గుడికండి. ఎక్కడా? అవతల కోసం కనపడుతుందండి, అదేనండి. టెంపర్ టెంపర్. టెంపర్ కాదు, టెంపుల్ టెంపుల్. యా యా, టెంపర్ టెంపర్. అమ్మగారు, అదేనండి 2 ముక్కులు గుడి. ముక్కులా? ముక్కులు కాదండి, మొక్కులు. అయితే మనందరం వెళదామే. పొలము. నో నో, ఒక్కసారి ఊరు వచ్చినందుకే అలా చిక్కిపోయిన చివవిడే. మన ఈ ఊరు వచ్చింది గుళ్ళు గోపురాలు చూడటానికి కాదు. కమాన్ గర్ల్స్, కమాన్ 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 కమాన్. పోనీ నేను వస్తాను, నాకు చూపిస్తావా? అయితే పదండి. మళ్ళీ 5 చెప్పి అవతల వెళ్తానండి. అలాగే.